బైక్స్ రెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది మనది వీడు గంగదాట వచ్చిండు. 3 నెలలు అయిందని పెళ్ళి. హలో గాయ్స్, ఈరోజు అయితే గోవాకు ల్యాండ్ అయ్యాను. ప్రజెంట్ అయితే మనం గోవా ఏ ప్లేస్ రాది వాస్కో డి గామా స్టేషన్లో ఇప్పుడే అరిగినాం. మీరు చూస్తున్నారు కదా, మేము బైక్ రెంటల్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇక్కడ రెంటల్ గురించి అయితే తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్. అంటే బైక్సే తీసుకుంటున్నాము, 3 బైక్స్ కన్వీనియంట్గా ఉంటుంది అనేసి బైక్ ప్రిఫర్ చేస్తున్నాము. కార్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కడ గుద్దుతారో అని తెలియక తీసుకోవట్లేదు. ఈ వాస్కో డి గామా స్టేషన్కి దగ్గరలోనే జీపీఎల్ ట్రావెల్స్ అని ఉంటుంది. ఆ జీపీఎల్ ట్రావెల్స్కి మ్యాప్స్ పెట్టుకొని వెళ్తే ఒక 500 మీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరు బైక్ తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ అక్కడ మనకు అమౌంట్ కూడా 350 పర్ బైక్ ఉంటుంది. కొత్త బైక్ అనేసి 400 అని అంటాడు. మేము కొత్త బైక్ అన్నట్టు తీసుకున్నాం, ప్రాబ్లమ్స్ ఏం లేనివి. మీరు కూడా అది ప్రిఫర్ చేయండి. దీనికే కదా సీట్ ప్రాబ్లం ఉంది. సీట్ ప్రాబ్లం ఉంది. ये सीट फिट नहीं हो रहा. सब होएगा अगर हेलमेट కూడా నాకు రెడ్ ఉన్నావు కదా, దొరికినప్పుడు అందరూ పెనాల్టీ తీయలేవురా. ఇది కూడా లాక్ అయిపోవట్లేదా? ఇది ఫ్రెష్ करने का హెల్మెట్ లాక్ అవ్వట్లేదు. ఇక్కడ లాక్ అవ్వట్లేదు, ట్రై చేస్తున్నారు. ఇది కూడా లాక్ అవ్వట్లేదారా? లాక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి దీంట్లో? ఏం లేదు. अभी जो प्रॉब्लम होने दो, वापस करने के टाइम पे ये प्रॉब्लम आ रहा है. తీస్తానా తీసిన కదే. ఇప్పుడు సీట్ది ప్రాబ్లం ఉంటే అది తీసిన. सीट చేస్తలేదు. ये सीट प्रॉब्लम है इसमें. डालो जल्दी, हम जाना है. आपको वजह 5 बजे खड़ा है, आपका ट्रेन लेट है. ऐसे ड्राइवर को बोलना था जल्दी आना है, इतना लेट अभी करके देता हूँ. आपकी सेफ्टी है, अगर ओपन रहेगा ना आप कुछ रखोगे, कोई निकाल लेगा तो फिर आपको ठीक है कि नहीं? ठीक है. 2 मिनट. ये खाली क्या है, थोड़ा आगे लेना पड़ता. उसके बाद इसके गाड़ी में कुछ नहीं. ఇక్కడ మనం బైక్ అయితే ట్రావెల్స్కి బైక్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్నాము. Hi, hello, namaste. This is me, Mr. Babu. Welcome back to new vlog in Goa, day 1. ఏమైందిరా? ఇదేనా? అరే ఇంకా పోవారా నువ్వు? అది ఏడున్నారా? ఏడపోయిండ్రా? అరే వీడు ఫాలో పంపిస్తలేరు. మరి మనం ఎటు పోతాను? అన్ని ఏంటి గల్లీలు ఉన్నాయి. ఎందుకు అంతగానో వెళ్ళుడు? ఫాలో కాదా? ఈడెందుకు స్లో అయింది మళ్ళా? గీడు స్లో. అరే నువ్వు స్లో ఎందుకైనావు రా? కనవాలి కదా. వాడు ఎటు పోయిండో, సిగ్నల్ నుంచి ఎటు చంపాడు. నా పెడతా ఏడికి అడిగే పోదాం ఇక. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తాం? డైలాన్ లగ్జరీ హాల్ పర్మిషన్ పెట్టుకొని వెళ్తున్నాం. కిచెన్తో ప్రొవైడ్ చేసి కిచెన్ అంటే ఆ కిచెన్తో మాకైతే 9500 ఉంది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము స్టేషన్ నుంచి. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ మన గోవా రైల్వే స్టేషన్ వాస్కో డి గామా నుంచి మనకి ఎక్కడికి వెళ్తున్నామంటే మన రూమ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ మీకు చూపిస్తా. అక్కడ మీకు హోటల్స్ ఇక్కడ మీరు వెళ్ళాలనుకుంటే కూడా ఆ ప్రైసెస్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా నేను పెడతాను. Break me through, but I won't get back. If I wasn't real,
మేమైతే లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడైతే ఇది మన నార్త్ గోవాల కలాంగట్ బీచ్ అన్ని బీచ్లే చూసినాము, అంత స్పెషల్గా ఏం లేదు. ఈసారి అయితే మేము వచ్చింది మెయిన్గా ఈ టైంలో, ఈ సీజన్లో, ఈ రైనీ సీజన్లో సౌత్ గోవా మంచిగా ఉంటుంది. సౌత్ గోవా అయితే సూపర్. మేము వెళ్ళే రూమ్కి అయితే అక్కడికి ఒక 18 కిలోమీటర్స్ ఉంది. 20 to 25 మినిట్స్లో మనం అక్కడ ఉంటాము, వెళ్ళినాక చూపిస్తాం. మా ఇంకొకడు ఉన్నాడు, ఆడు ఎవడు పోలీస్ దూకుడు మూవీలా మహేష్ బాబు కాదు కానీ కృష్ణ, వాళ్ళ అయ్యే కృష్ణ వాడు. ఇక్కడ గుర్తుందా అమ్మాతో ఏం కన్ఫ్యూజ్ అయినారు ఇది ఎక్కడానికి. ఇప్పుడు ఏది రూట్ ఆడేది కాదురా, మనం తిరుగుతాం, మన చూడడానికి తిరుగుకొని కావాలి. అడుగుతాడు పోరా సాయే నువ్వేవో మళ్ళా కన్ఫ్యూజ్ చేసి మళ్ళా తిరుగుతా. అంతే చెప్పురా, చెప్పురా. నెక్స్ట్ ఉలేటి లక్ష్మి గారు, లక్ష్మీ నివాస్ డైలాన్ లగ్జరీ హాలిడే హోమ్స్. ఇందులో అయితే మనం స్టే చేయబోతున్నాం. వీళ్ళు మన వాళ్ళు వెయిట్ చేస్తున్నాం, వాడు వస్తా అన్నారు. ఆమె చూసుకో, లేపు పైకి లేపు, పట్టుకో ఫోన్కి మాట్లాడరా. గాని ఎందుకు వెళ్తున్నావు, నీది బ్లాక్ చేసుకోరా. కామెంట్లు నీకు చేసేది దమ్ము లేనప్పుడు సప్పుడు కూర్చో. అరే నీకు అప్ప చెప్పినా నాకు అప్ప చెప్తే కామెంట్ చేయద్దు. మహేష్ చెప్పు ఏంటి ఏంది మరి. మార్నింగ్ వచ్చాము, బైక్స్ రెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది మనది డైనా ఇక మన హాయ్ ఫ్రెండ్స్, గోవా వచ్చినాం. ఇగో ఈ పిసో నేను కేసుకొని వచ్చినావు. ఫస్ట్ టైం వీడు గంగ దాటి వచ్చిండు. నేను బ్యాగ్ చూస్తే 2 తెచ్చుకున్నాడు. బ్యాగులో 3 or 4 బట్టలు తెచ్చుకున్నాడు. ఆ బట్టలు చూడు, బట్టలతో చంపేస్తాడు వీడు. అది మా ఓరియంట్ సిమెంట్ దేవపూర్ది ప్యాంట్, అది యూనిఫామ్. ప్యాంట్ కూడా బాగుంటుంది. విజయ్ మొన్ననే పెళ్ళయింది, సిగ్గులే కూడా మళ్ళీ గోవా వచ్చిండు. 3 నెలలు అయిందని పెళ్ళి. వీడు తెలుసా, వీడు ఎవడో సెక్యూరిటీ కావాలా. రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఉంది. ఆ లాక్ సిస్టమ్ ఓపెన్ చేస్తే అందులో కీ ఉంటుంది రూమ్కి. ఆ రూమ్కి తీసుకొని లోపలికి అయితే వచ్చినాం. ఇగో ఇది రూమ్ అయితే చూడండి.